శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జనవరి 19, 2026. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. తిథి పాడ్యమి, రాత్రి 2 గంటల 14 నిమిషాల వరకు. ఉపరి విధియ. ఈనాటి పర్వం మాఘమాస పుణ్యస్నాన ఆరంభం. వారం సోమవారం. నక్షత్రం ఉత్తరాషాఢ. ఉదయం 11 గంటల 52 నిమిషాల వరకు. ఉపరి శ్రవణం. యోగం వజ్ర. రాత్రి 8 గంటల 45 నిమిషాల వరకు. ఉపరి సిద్ధి. కరణం కింస్తుగ్న. మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల వరకు. భవ. రాత్రి 2 గంటల 14 నిమిషాల వరకు. ఉపరి బాలువ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 11 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం శేషం ఉదయం 6 గంటల 44 నిమిషాలు. తిరిగి రాత్రి 2 గంటల 10 నిమిషాల నుండి 3 గంటల 51 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 41 నిమిషాల వరకు. వర్జ్యం సాయంత్రం 4 గంటల 4 నిమిషాల నుండి 5 గంటల 45 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాల నుండి 1 గంట 26 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాల నుండి 3 గంటల 41 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 8 గంటల 4 నిమిషాల నుండి 9 గంటల 29 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 43 నిమిషాల నుండి 3 గంటల 7 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 54 నిమిషాల నుండి 12 గంటల 18 నిమిషాల వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6 గంటల 40 నిమిషాల నుండి 8 గంటల 55 నిమిషాల వరకు. సంగవ కాలం ఉదయం 8 గంటల 55 నిమిషాల నుండి 11 గంటల 10 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 11 గంటల 10 నిమిషాల నుండి 1 గంట 26 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 26 నిమిషాల నుండి 3 గంటల 41 నిమిషాల వరకు. ఆప్తిక తిథి మాఘ శుద్ధ పాడ్యమి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 41 నిమిషాల నుండి 5 గంటల 57 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5 గంటల 57 నిమిషాల నుండి 8 గంటల 29 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 29 నిమిషాల నుండి 11 గంటల 53 నిమిషాల వరకు. నిశీతి కాలం రాత్రి 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 44 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 58 నిమిషాల నుండి 5 గంటల 49 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 40 నిమిషాలకు విజయవాడలో. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 57 నిమిషాలకు. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6 గంటల 50 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు. సూర్యరాశి మకరం, చంద్రరాశి మకరం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృషభ రాశి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కర్కాటక రాశి.
వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. సింహరాశి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు తప్పవు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కన్యా రాశి. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. భూక్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తులారాశి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. కొన్ని పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు. ధనుస్సు రాశి. కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాట పట్టింపులు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నూతన రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మకర రాశి. సమాజంలో ప్రముఖుల నుండి సభా సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితుల సహాయంతో కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుంభరాశి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. బంధుమిత్రుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. మీనరాశి. చిన్నవాటి మిత్రులతో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఇవి రాశి ఫలితాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తిరోతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.